5 seconds స్టార్ట్. ఏ దేశానికైనా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమనేది నిర్వివాదాంశం. అందుకు అనుగుణంగానే పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా సామాజిక రాజకీయ కార్యక్రమాలను అమలు జరిపి గ్రామీణాభివృద్ధిని సాధించటానికి గట్టి పునాదులు వేయటం జరిగింది. మన జాతీయ నాయకులు పంచాయతీరాజ్ను ఒక శక్తివంతమైన సాధనంగా పరిగణించారు. స్వాతంత్ర్యానంతరం సమాజ వికాసాభివృద్ధి కార్యక్రమం ద్వారా గ్రామీణాభివృద్ధికి ప్రాముఖ్యం లభించింది. అభివృద్ధి కార్యక్రమాల అమలులో అవసరమైన నాయకత్వాన్ని అందించగల వ్యవస్థ గ్రామస్థాయిలో లేకపోతే గ్రామీణాభివృద్ధి సాధ్యం కాదని జాతీయ నాయకులు భావించారు. గ్రామీణ సంస్థలలో పునర్వ్యవస్థీకరణను చేపట్టి ఆర్థిక ప్రగతి సాధించడానికి తీసుకోవలసిన చర్యలను గురించి నియమించబడిన సంఘం నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేసింది. ఈ సంఘం సమర్పించిన నివేదిక ప్రాతిపదికగా స్థానిక సంస్థల నిర్మాణంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సమాజ వికాస కార్యక్రమం అమలులో మార్పులు చేయాలని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు అధికారాలను దత్తం చేయాలని ఈ సంఘం సిఫార్సు చేసింది. గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు జరగటానికి పరిపాలనా వికేంద్రీకరణ ఎంతైనా అవసరం. పరిపాలనా వ్యవస్థ ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య సంస్థల ఆధ్వర్యంలో కొనసాగాలన్నదే ఈ సంఘం సూచించిన ప్రధాన లక్ష్యం. కనుక స్థానిక సంస్థలను బ్లాకుల స్థాయిలో పంచాయతీ సమితులను, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఈ నివేదికను జాతీయాభివృద్ధి మండలి పరిశీలించి స్థూలమైన మార్గదర్శక సూత్రాలను నిర్దేశించింది. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయానికి గ్రామ ప్రజాస్వామ్యం పునాదిగా ఉండాలని సూచించింది. దేశవ్యాప్తంగా 2 లక్షల గ్రామ పంచాయతీలు పంచాయతీరాజ్ వ్యవస్థ అధీనంలో పనిచేస్తున్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టవంతం చేసే రాజ్యాంగ చట్టం రూపొందని ఫలితంగా స్వతంత్రోద్యమం నాటి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ వ్యవస్థను పటిష్టం చేయటంలో దృష్టిని కేంద్రీకరించలేదనే విమర్శ ఏర్పడింది. రాను రాను పంచాయతీల పని భారం పెరిగి ఆర్థిక వనరుల కొరత ఏర్పడింది. కాగా ప్రభుత్వం నియమించిన అనేక సంఘాలు ఈ వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించాయి. వీటికి తగిన వనరులు లేవని, క్రమబద్ధమైన ఎన్నికలు జరగడం లేదని, అవి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయని భావించాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా పంచాయతీరాజ్ సంస్థలను శక్తివంతం చేసి ప్రగతిని సాధించటానికి తీసుకోవలసిన చర్యలను సూచించేందుకు అనేక పరిశీలనా సంఘాలు నెలకొల్పబడ్డాయి. ఈ సంఘాలు పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రగతికి అనేక సూచనలు చేశాయి. ఈ సంస్థల ప్రగతికి ప్రధానమైన అవరోధం ఆర్థిక వనరులు. గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో
గ్రామాలకు సంబంధించినవి ఎన్నో ఉన్నాయి. వికేంద్రీకృత ప్రణాళికా విధానంలో సమానత్వం ప్రాతిపదిక మీద స్థానిక సంస్థలకు ఎక్కువ నిధులు సమకూర్చినప్పుడే ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి సాధ్యం కాగలదు. ఆర్థిక వనరుల కొరత వల్ల గ్రామీణ సమస్యలను ఎన్నింటినో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎదుర్కొనవలసి వస్తున్నది. సమగ్ర గ్రామీణాభివృద్ధిని సాధించటానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ సంస్థలకు అభివృద్ధికి సంబంధించిన నిధులను కేటాయించవలసి ఉంటుంది. అప్పుడే గ్రామ పంచాయతీల పథకాలకు ప్రోత్సాహం, ఆదరణ లభిస్తుంది. పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యేక అధికారాలను ఇస్తూ రాజ్యాంగంలో ప్రత్యేక పట్టికలను రూపొందించినప్పుడే మరింత ప్రగతి సాధ్యం కాగలదు. ఈ సంస్థలకు నిధులను కేటాయించే బాధ్యతను ఆర్థిక సంఘానికి అప్పగించటం వంటి చర్యల ద్వారా పంచాయతీ సంస్థలు శక్తివంతం కాగలవు. జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమాల అమలును వికేంద్రీకరణ చేయదలిచినట్లు ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు. కానీ ఈ కార్యక్రమాల రూపకల్పనలో వికేంద్రీకరణను మాత్రం రూపొందించలేదు. వికేంద్రీకరణ క్రింది స్థాయిలో రూపొందించబడి నిధులను పైనుంచి ఇస్తున్నందువల్ల పరిమిత వనరులు పేదరిక నిర్మూలనకు సక్రమంగా వినియోగపడటం లేదు. పేదరిక నిర్మూలనకు సంబంధించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నది. దీనివలన కేంద్రీకరణ జరిగి పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రగతి సాధ్యం కావటం లేదు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన వివిధ నిధులను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలని, అవి గ్రామాలకు చేరి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పథకాలు రూపొందించే అవకాశం ఏర్పడాలని జాతీయ అభివృద్ధి మండలి ఇటీవల సిఫార్సు చేసింది.